Hi, I'm Dr. Teja, chiropractor practitioner, physiotherapist, and osteopath. ఈరోజు మనం ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం. నవేడేస్ చాలా మంది ఫేస్ చూస్తున్న ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో చూద్దాం. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా మార్నింగ్ లేస్తాం, అలానే ఆఫీస్ వర్క్ వెళ్తాం, అంటే ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళు వర్క్ వెళ్తుంటారు కదా. సో మళ్ళీ మనం రిటర్న్ వచ్చి టీవీ చూడడం ఇంట్లో, దాని తర్వాత మనం ఫుడ్ తీసుకోవడం, అలానే పడుకోవడం అన్నమాట. అంటే ఈ మధ్యలో మనకి ఎక్సర్సైజెస్ అనేది ఒక ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేది లేకపోవడం అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే దీనివల్ల మనకి మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఈ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలానే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, అలానే షోల్డర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలానే జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వరకు వస్తే మనకి ఓవర్ వెయిట్, ఒబేసిటీ, అలానే బీపీ, షుగర్ అండ్ క్యాన్సర్స్ రిస్క్, ఇవన్నీ కూడా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో చాలా వరకు ఇప్పుడు కామన్గా చాలామంది ఫేస్ చేస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట. సో వీటికి రెమెడీ ఏంటి, ఇవి రాకుండా ఎలా చూసుకోవాలి అంటే మనం డిసిప్లిన్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనికి ఒక స్కాండేవియన్ జర్నల్ పబ్లిష్ చేసింది ఏంటంటే ఈ యూనివర్సిటీ వాళ్ళు. సో ఇక్కడ ఒక 2 మైక్రో వర్కౌట్స్ అనేది వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. అంటే ఎవరికైతే రెగ్యులర్గా మార్నింగ్ లేసి ఎక్సర్సైజెస్ అనేది చేయడం కుదరదు, టైం లేని వాళ్ళకి ఏంటంటే మనం వర్క్ చేస్తూ కూడా ఈ మైక్రో వర్కౌట్స్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి రెగ్యులర్గా ఒక 35 మినిట్స్ వాక్ చేస్తే ఎంత బెనిఫిట్స్ ఉంటాయో దానికన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఈ 2 మైక్రో వర్కౌట్స్ వల్ల జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ 2 మైక్రో వర్కౌట్స్ మనకి చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ 2 వర్కౌట్స్ మనం చేసుకోవడం అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, మనం ఎవ్రీ 1 అవర్కి ఒక 10 స్క్వాట్స్ చేయడం, అంటే డేలో ఒక 8 to 100 స్క్వాట్స్ చేయడం. అలానే మనం ఎవ్రీ 1 అవర్కి లేదంటే ఒక 3 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేయడం అన్నమాట. సో ఇలా రెగ్యులర్ చేయడం వల్ల మనకి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది కొంచెం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈరోజు మన దగ్గరికి వచ్చిన పేషెంట్కి ఏంటంటే ఈవెన్ నెక్ అండ్ బ్యాక్లో డిస్క్ బల్జెస్ అంటాం, అంటే ఈ 2 బోన్స్ మధ్యలో ఈ డిస్క్ అనేది బయటకు వచ్చేస్తుంది, దాన్ని డిస్క్ హెరినియేషన్స్ అంటమాట. ఇక్కడ అలానే లంబార్లో ఉంది అండ్ సర్వైకల్లో ఉంది. ఈయనకి ఏంటంటే దీనివల్ల ఈ చేతుల్లో నమ్నెస్ అంటాం, అలానే హెవీనెస్, బర్నింగ్ సెన్సేషన్ అండ్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, అలానే లెగ్స్లో కూడా రేడియేటింగ్ పెయిన్ రావడం, కాఫ్ మజిల్ ఎక్కువ పెయిన్ రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉండేవి. సో మన దగ్గర రాకముందు అండ్ మన దగ్గరకు వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉండేది ఒకసారి మన ట్రీట్ చేసిన పేషెంట్ని అడిగి తెలుసుకుందాం. ఓకేనండి. హలో అండి, ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, సో మనకి ఏది అండ్ సర్వికల్ అండ్ లంబార్లో డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈయనకి మన దగ్గర రాకముందు అండ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది. హలో అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ప్రస్తుతానికి రాజేంద్ర నగర్లో, రంగారెడ్డి డిస్టిక్ రాజేంద్ర నగర్లో ఉన్నాను ప్రస్తుతానికి. డిఆర్డిఆర్ ఏరియా లొకేషన్. అక్కడి నుంచి వచ్చారు. సో మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, సో ఇప్పుడు మన దగ్గర నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు మీరు అంటే ఎలా వచ్చారు, అంటే ఏమైనా ఎవరైనా చెప్పారా, లేకుంటే ఏదైనా? నేను రోజు మార్నింగ్ 5:30కి 6 o'clock నేను వాకింగ్ చేస్తుంటా పార్కింగ్లో. ఓకే. ఆ పార్కింగ్ చేయగా నాకు ఎందుకు పెయిన్ బాగా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది ఒక పెద్ద మనిషిని అడిగితే, సార్ నాకు ఒక తెలిసిన డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ పేరు తేజ అని ఆయన ఉన్నారు. ఆయన సోమాజిగూడ ఏరియాలో లొకేషన్లో ఒక క్లినిక్ హాస్పిటల్ ఉన్నది. ఆ హాస్పిటల్ దగ్గరికి పోతే మనకు ట్రీట్మెంట్ ఇస్తారు సారు, మీరు అక్కడికి సంప్రదించండి అని ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది నాకు. సార్, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఉంది, అసలు ఏ ప్రాబ్లంతో? నాకు 2003 నుంచి వెళ్ళిపోయిన అయింది, ఎందుకంటే యాక్సిడెంట్ అయింది నాకు. ఓకే. దాని ద్వారా నాకు పెయిన్ ఎంతో వాడాను, ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఆ పెయిన్ అనేది తగ్గిపోలేదు నాకు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డాను, అంటే రకరకాలుగా చెప్పలేకపోతున్నా కొన్ని లైవ్లో, కానీ నేను చెప్పే పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు. ఎందుకంటే నేను డాక్టర్ సంప్రదించిన తర్వాత వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే ఫిజియోథెరపీలో కూడా చేయాలని నాకు అసలు నేను నమ్మలేకపోతున్నా. ఎందుకంటే ఎన్నో రకాల మెడిసిన్ వాడినా కూడా పెయిన్ తగ్గలేదు. డాక్టర్ తేజ గారు సంప్రదించిన తర్వాత ఆయన చెప్పిన విధానం బట్టి లైవ్లో రోజు ఒక 40-50 నిమిషాలు టైం తీసుకున్నాను, నా కోసం టైం కేటాయించడం జరిగింది. టైం కేటాయించిన తర్వాత ఫస్ట్ ఈ పెయిన్ అనేది ఇక్కడ వస్తుంది నాకు, మెడ చుట్టూ అసలు తిరగలేకపోయింది, ఇది
ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తిరగలేకపోయింది. అది 2.5-3 టాయిలెట్ లేద్దామని ఒకసారి పింకలు పట్టుకోవడం జరిగింది. ఇదంతా మొత్తం తిమ్మిళ్ళు రావడం జరిగింది. రైట్ హ్యాండ్ అండ్ లెగ్ ఇలా బోన్స్ కూడా బాగా పెయిన్ అయిపోయింది. ఎందుకంటే మెత్త దిండి పెట్టుకోకుండా ఉండడం జరిగింది, బెల్ట్ ఇవ్వడం జరిగింది, ఎన్నో రకాలుగా పెయిన్ పోలేదు. కానీ డాక్టర్ సంప్రదించిన తర్వాత తేజ గారిన తర్వాత కానీ పెయిన్ 1 డే 2 డే ఇట్లా చూసుకుంటూ పోతుంటే జస్ట్ 1% అయింది. ఆ తర్వాత ఈరోజు నాకు 79 నుంచి 89% తగ్గడం జరిగింది పెయిన్. ఈరోజు 13-15 రోజుల మధ్యన అంటే 13 రోజులు కంటిన్యూ వచ్చాను. మధ్యన ఒక 2 రోజులు వచ్చి ఒక 1 డే 2 డే టెస్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను కంటిన్యూ రావడం జరిగింది. అప్పుడు ఈ ఫిజియోథెరపీలో నాకు చాలా నచ్చింది సార్. ఎందుకంటే ఈ విధంగా ఫిజియోథెరపీలో తగ్గింది అంటే నేను 100% ఆయనకు దండం పెట్టవలసిందే. ఆయనను పెయిన్ అనేది తగ్గింది నాకు నౌ ప్రజెంట్. నేను నిద్రపోతున్నాను, 90% నిద్రపోతున్నాను. ఇప్పుడు ఈ చేతిలో తిమ్మిరి కానీ కాళ్ళలో తిమ్మిరి తిమ్మి ఇది మెడ నొప్పి కానీ కొంచెం 100% రోజు నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు 70-80% ఉంది. అందుకే నేను ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా జ్యూస్ తాగి డైరెక్ట్ నేను డాక్టర్ దగ్గర సంప్రదిస్తున్నాను, చేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నాను. నేను ఈ ట్రీట్మెంట్ ఫస్ట్ నేను 45 డేస్ అనుకున్నాను ఇంత పేమెంట్, కానీ ఈరోజు 100 రోజులనైనా ఈ సార్ దగ్గర రావాలి, ఈ డాక్టర్ని సంప్రదించాలి, ముందుకెళ్ళాలి, నా లైఫ్ను ఈ నిద్రపోవాలి, నేను పని చేసుకొని బతకాలి అంటే ఖచ్చితంగా పెయిన్ నేను డ్రైవింగ్ కొంచెం ఎవరు చేస్తాను. రోజు నా కాలంలో 8-10 గంటలు 12 గంటలు చేస్తుంటే ఈరోజు 14 గంటలు 15 గంటలు చేసినా నేను కొంచెం రిలాక్స్గా ఉన్నాను. పెయిన్ మాత్రం నాకు బోన్స్ స్టేషన్లో ఈ బోన్స్ ఈ ఫిజియోథెరపీ తర్వాత అసలు బోన్స్ కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని నాకు అసలు నమ్మించలేకపోయింది. కానీ ఈరోజు నమ్మడం జరిగింది డాక్టర్ తేజ గారు. ఇప్పుడైతే మీ రోజు చేసుకునే పనుల్లో ఇప్పుడు ఈ పెయిన్ ఏమన్నా పెరుగుతుందా లేకుంటే అంత కంట్రోల్లోనే ఉంటుంది? 100% కంట్రోల్ ఉంది సార్. కంట్రోల్ మీకు అంటే మీ పనులు ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టలేదు? నాకు ఇప్పుడు 8 గంటల నుంచి 10 గంటలు చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే ఓకే 2 వీలర్ కూడా నేను డ్రైవింగ్ చేయగలుగుతున్నాను. రైట్ హ్యాండ్ ఓకే ఉంది, లెగ్ కూడా రైట్ హ్యాండ్ ఓకే ఉంది. ఓకే ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేదు సార్. ఓకే థ్యాంక్ యూ.